కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతోంది. అయితే ఏడాదిలో రేవంత్ సర్కారు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. సీఎంతో పాటు మంత్రులు ప్రజల్లోనే ఉంటూ వారి అవసరాలను తీరుస్తున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు సీఎంతో సహా మంత్రులు వీళ్ళ పనితీరు ఎట్లా ఉంది, ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంటి, అందులో అమలు చేసింది ఎట్లా, ఆ శాఖల వారీగా ఇప్పటి వరకు ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్ళగలిగారో పూర్తి స్థాయిలో ఇవాళ రిపోర్ట్లో తెలుసుకుందాం. తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించింది. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేసినా అర్హులకు కాకుండా సొంత పార్టీ కార్యకర్తలకిచ్చారని ఆరోపణలొచ్చాయి. కొత్త పథకాలు ప్రజలకు అవసరం లేకున్నా బీఆర్ఎస్ నేతల ప్రయోజనాల కోసం అమలు చేశారన్న విమర్శలొచ్చాయి. దీంతో కేసీఆర్ పాలనతో పాటు బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ లా తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతోంది. ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పథకాలను అర్హులకే అందిస్తోంది. పథకాల అమలుతో పాటు పాలనలోనూ ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. సీఎంతో సహా మంత్రులు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు శాఖలు కేటాయించినా వారు సొంతంగా నిర్ణయాలు తీసుకునేవారు కాదు. సీఎం చెబితేనే ఫైల్స్ కదిలేవి. కాంగ్రెస్ హయాంలో తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాలు మంత్రులే తీసుకుంటున్నారు. తమ పరిధిలోని పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలోని 10 ఏళ్లలో ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు అమలయ్యేవి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టి పథకాలను ప్రకటించేవారు అప్పటి సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో ప్రజల అభిప్రాయాలు సేకరించి వారికి అవసరమున్న పథకాలే అమలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేసి శభాష్ అనిపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చి పేద ప్రజల మనసు గెలుచుకుంది. ఏడాది కాలంలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు సీఎం మంత్రులు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలప్పుడు ముఖ్యమైన సభలు సమావేశాల్లోనే ప్రజల మధ్యలోకి వచ్చేవారు అప్పటి సీఎం కేసీఆర్. సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్ కు ఎమ్మెల్యేలు, ఎంపీలకు, చివరకు మంత్రులకు కూడా ఎంట్రీ ఉండేది కాదు. సెక్రటేరియట్ కు వెళ్లాలంటే 1,00,000 నిబంధనలుండేవి. ప్రతిపక్ష పార్టీల నేతలు సెక్రటేరియట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు వినేందుకు సీఎం, మంత్రులు, అధికారులు సెక్రటేరియట్లో అందుబాటులో ఉంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త సెక్రటేరియట్ కట్టినా అప్పటి సీఎం కేసీఆర్ అక్కడికి వచ్చేవారు కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనకు సంబంధించిన నిర్ణయాలు, సమీక్షలు సెక్రటేరియట్లోనే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీల నేతలు సెక్రటేరియట్కు వచ్చి సీఎంను కలిసి ప్రజల సమస్యలు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో ప్రతిపక్షాలను మాట్లాడించేవారు కాదు. కాంగ్రెస్ హయాంలో పరిస్థితి మారింది. మాట్లాడేందుకు ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఉన్న శాఖలపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చేయబోతుందో వివరిస్తున్నారు. ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోపక్క రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారు. మూసీ ప్రక్షాళన, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటితో పాలనలో తనదైన ముద్ర వేశారు సీఎం. ఇక ఏడాదిలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు మరింతగా దగ్గరైంది రేవంత్ సర్కార్. సో ఇది 1 ఇయర్ కాలానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, పాలకుల విధానాలు, తర్వాత ఆయా శాఖల వారీగా సీఎంతో సహా మంత్రులు పనిచేస్తున్న తీరు, ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్లాలని చెప్పేసి మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ రవీందర్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.